ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. సమస్తమైన మహిమ, ఘనత దేవునికే చెందును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చే వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఒక విశ్వాసి జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది. కొంతమంది దైవజనులు ఎలా పోల్చారు అంటే, ప్రార్థన లేని జీవితం నీరు లేని మొక్క వంటిది అని పోల్చి చెప్పారు. అయితే ప్రార్థన చేసే వ్యక్తికి, ప్రార్థన చేయని వ్యక్తికి ఏంటి తేడా? ప్రార్థించేవారు ఏ ఏ మేళ్ళు పొందుకుంటారు? కొన్ని విషయాలను చూద్దాం. ప్రార్థన మొట్టమొదటిగా ప్రార్థన వినే దేవుడు. మన దేవుడు రాయి కాదు, రప్ప కాదు, మట్టి కాదు. ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబునిచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు. ప్రార్థన ద్వారా పాపాలను క్షమించే దేవుడు. కాబట్టి ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి పాపాలు క్షమించబడ్డది. ఉదాహరణకి దావీదు రాజు తాను చేసిన పాపాలన్నిటిని క్షమించాడు దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు. హన్నా తల్లి ప్రార్థన చేసింది, ఆలకించి ప్రతిఫలంను దయచేశాడు. తన కుమారుని కావాలని ప్రార్థించింది, కుమారుని దయచేశాడు. ప్రార్థన ద్వారా దేవుని ముఖదర్శనం చేసుకోవడానికి దారి ఏంటిది అంటే ప్రార్థనే. మోషే గారిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అందుకనే రెండో దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గాలను విడిచిపెట్టి ప్రార్థన చేసిన ఎడల నేను వారి దేశంను స్వస్థపరిచెదను అన్నారు. మోషే గారు అదే చేశారు. ఆయన తగ్గించుకొని ప్రార్థన చేయడం ద్వారా ఇశ్రాయేలీయులందరూ బ్రతుకున్నారు. లేకపోతే ఒక్కళ్ళు కూడా బ్రతుకుండేవాళ్ళు కాదు. అందరూ అందరిని దేవుడు తుడిచిపెట్టేసేవాడు. కానీ మోషే గారు ప్రార్థన చేయడం ద్వారా ఇజ్రాయేల్ అందరూ బ్రతికున్నారు. అంతేకాకుండా విశ్వాసి సహితమైన ప్రార్థన స్వస్థతిస్తుంది. నమ్మకంగా చేసే ప్రార్థన శరీరానికి, ఆత్మకి రెండిట్లకి స్వస్థతిస్తుంది. హిజ్కియా రాజును మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయన మరణకరమైన రోగం వచ్చినప్పుడు, చనిపోతామని చెప్పినప్పుడు ప్రార్థన చేశాడు కన్నీరు విడిచి. ఆయన మరలా 15 సంవత్సరాలను దేవుడు ఆయుష్నిచ్చాడు. విశ్వాస సహితం నమ్మకంగా బ్రతికే వాళ్ళకి దేవుడు ప్రార్థన విని ఉత్తరమును వెంటనే దయచేసే దేవుడు. దేవుడు ప్రవచనం పంపించంగాల్నే మరలా వెంటనే ప్రార్థన చేయంగాల్నే ఆ ప్రవక్త ఇంకా దారిలో ఉండంగానే మళ్ళీ దేవుడు ఎనక్కి పంపించి మరలా జవాబును దయచేశారు. నమ్మకంగా, యథార్థంగా ఉండేవారి పట్ల దేవుడు ఎంతో దగ్గరగా ఉంటాడు. నిజమైన ప్రార్థనకి జవాబును శీఘ్రముగా దయచేసే దేవుడు. నిజమైన ప్రార్థన ఎంతో బలాన్నిస్తుంది. నిజమైన ప్రార్థన నీతిలోనికి నడిపిస్తుంది. నీతివంతుని ప్రార్థనకి గొప్ప శక్తి ఉంటుంది. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన శక్తిని చూపించి ఆయన్ని ఆదుకొని కాకుల చేత, దేవదూతల చేత ఆహారం పంపించాడు. ఆహారం ద్వారా ఎంతో బలాన్ని పొందుకున్నాడు. నిజమైన ప్రార్థన గొప్ప శక్తి ఉంటుంది. నీతిమంతుల ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటుంది, గొప్ప బలం ఉంటుంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని దేవుని వాక్యంలో మనం చూడగలం. మన పొరపాట్లన్నీ ప్రార్థన ద్వారానే దేవుని దగ్గర ఒప్పుకోగలం. ఆయన మనకు అలా చేసినప్పుడు, మన పొరపాట్లు, తప్పిదములు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, అవన్నీ దేవునికి అప్పగించినప్పుడు, ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, ఆయన మనకు ముందుగా ఉండి ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రార్థన చేసే వ్యక్తికి దేవుడు ఎలా సహాయం చేస్తాడంటే, తన పట్ల తన తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆ వ్యక్తిని ఎరిగిన దేవుడు కాబట్టి, ఆయన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తికి తెలియజేస్తాడు దేవుడు. అంటే దేవుని చిత్తాన్ని ఆ వ్యక్తికి బయలుపరుస్తాడు దేవుడు. ఆ వ్యక్తి ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది దేవుడు ప్రతి ఒక్కటి దేవుడు ప్రార్థన చేసే వ్యక్తికి ఏ మార్గంలో ఎళ్ళాలో గూడా, ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలన్నది కూడా ప్రతి ఒక్కటి చెప్తా ఉంటారు. ఉదాహరణకు చూస్తే పౌలు గారే. అలాగా ప్రార్థన చేసే వ్యక్తి ప్రతి దాని మీద, ప్రతి విషయాన్ని దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు. ప్రార్థన ఒక మనిషిని మారుస్తుంది. నిజమైన ప్రార్థన హృదయ స్థితిని తెలియజేస్తుంది. ఆ హృదయ స్థితి తెలిసినప్పుడు ఆ వ్యక్తి మారడానికి అవకాశం ఉంది. నిజమైన ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదంటే, హృదయ స్థితిని తెలియజేసి హృదయాన్ని మారుస్తుంది. జక్కయ్యను చూడొచ్చు మనం. ఆయన మారుమనసు పొందాడు. అలాగా ఆశ, ఆయనకున్న ఆశ,
ఆయన దేవునితో ఉండాలన్న ఆశ, దేవుడిని చూడాలన్న ఆశ, ఆ యొక్క ఆశ దేవుడు గ్రహించి ఆయన మారు మనసు దయచేసి ఆయనకి నూతన జన్మనిచ్చారు. నూతనమైన జీవితాన్నిచ్చారు. అంతేకాకుండా ప్రతి దినం ప్రార్థన చేసే వ్యక్తికి, ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తులు వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటారు. దేవుని హస్తం వారికి తోడుగా ఉంటుంది. మనుషుల కష్టాల సమయంలో, ఆపదల సమయంలో, నిందల సమయంలో నిరంతరం ప్రార్థన చేసేవారికి, రోజు ప్రార్థన చేసేవారికి దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా వారు చేసే ప్రతి పనిలో విజయం సాధించేవారుగా చేస్తాడు దేవుడు. దీనికి మంచి ఉదాహరణగా దానియేలు గారిని చూడొచ్చు మనం. ఆయన సింహాల బోనులో వేసినప్పుడు అద్భుత రీతిగా కాపాడారు. అంతేకాకుండా షద్రక్, మెషక్, అబేద్నెగోలను చూడొచ్చు. వారు అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు వారిని కాపాడారు. వారితో పాటు దేవుడున్నారు. అంటే నిరంతరం ప్రార్థన చేసి, యథార్థంగా, పౌరుషంగా, నీతి కలిగిన వారిగా, దేవునికి ఇష్టలుగా జీవించిన ప్రతి వ్యక్తికి దేవుడు వారికి తోడుగా ఉండి, ఆయన దక్షిణ హస్తంతో దేవుడు వారిని ఆదుకుంటూ ఉంటారు. వారిని కాపాడుతూ ఉంటారు. ఈ ప్రార్థన ఒక విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని క్రైస్తవుడు ఉండడు. ఎందుకు అంటే క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారే ప్రార్థన చేశారు తండ్రికి. అందుకనే యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థన చాలా సంపూర్ణమైనది. ఆయన ఎలా ప్రార్థన నేర్పారు? ఏం ప్రార్థన నేర్పారు? ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డారు నేర్పించారు. ప్రతి నిర్ణయాల్ని దేవుడు చెప్పి, దేవుడు ముందు ఉంచి, ప్రార్థనలో ఉంచి, దేవునికి చెప్పి చేసేవాళ్ళు. దేవుని యొక్క అంగీకారం పొందుకొని చేసేవాళ్ళు. అందుకనే ప్రార్థన చేసేవారికి దేవునితో సంబంధం కలిగి ఉంటారు. అలాగే ప్రార్థన చేసే వారికి సమస్యలకు పరిష్కారం దేవుడు చెప్తూ ఉంటారు. ప్రార్థన చేసే వ్యక్తి జీవ మార్గానికి దారి తెలుస్తుంది. ఆ దారి దేవుడు చూపిస్తూ ఉంటారు. తెలియజేస్తూ ఉంటారు. ప్రార్థన పరిశుద్ధ జీవితానికి ఒక తాళపు చెవిలాగా ఉంటుంది. మనం పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధతలో అంతకంతకు ఎదుగుతూ ఉండాలి. దేవుని మహిమపరుచు ఉండాలంటే ప్రార్థనే ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని జీవితం ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన లేని జీవితం నీరు లేని మొక్క వంటిది. అది కొంతకాలం ఉంటది, ఎండిపోద్ది, చనిపోద్ది.